హలో అండి, అందరికీ నమస్కారం. మీరు కార్ పార్కింగ్తో ఉన్న కొత్త ఇండివిజువల్ హౌసెస్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ పక్కపక్కనే 2 హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. ఇంటి ముందు పెద్ద రోడ్ అండి. ప్రస్తుతానికి హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి. సో మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఇచ్చి 1 BK పోర్షన్ డిజైన్ చేశారండి. సో కార్ పార్కింగ్తో ఇల్లు కొనాలి అని చూసే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది. సో కార్ పార్కింగ్ ఇచ్చి కింద 1 BK పోర్షన్ అండి. సో సింగిల్ రూము, కిచెను, వాష్ ఏరియా ఈ టైప్లో ఇక్కడ ఈ పోర్షన్ని డిజైన్ చేశారండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుంది. 2 బెడ్రూమ్, హాలు, కిచెను ఆ టైప్లో పైన ఉంటుందండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన పోర్షన్ ఇదన్నమాట. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ ఇక్కడ బయట పక్క పార్కింగ్ ఏరియా చూడండి, చక్కగా కార్ పార్క్ చేసుకోవచ్చు. అంతా వాస్తు ప్రకారం డిజైన్ చేయటం జరిగిందండి. మొత్తం 73 గజాల్లో ఈచ్ హౌస్ ఉంటుంది. 25.5, 26 కొలతలండి. చక్కగా స్క్వేర్గా ఉంటుంది హౌస్ అయితే. మంచి ఎలివేషన్ కూడా డిజైన్ చేస్తున్నారండి. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు నచ్చినట్టు మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. అంటే మీకు ఎట్లా నచ్చితే అట్లా డిజైన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సో ఇక్కడ పైన ఇచ్చిన 2 BHK పోర్షన్ అండి. హాలు, 2 బెడ్రూమ్స్, కిచెను ఉంటాయి. తూర్పు ఉత్తర గుమ్మాలు ఉన్నాయండి. రోడ్డు ఫేసింగ్ అయితే పడమర వస్తుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్ లొకేషన్లో ఇండివిజువల్ హౌసెస్ రెడీ అవుతున్నాయండి. నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వచ్చి చూడండి. ప్రతిరోజు ఇలాగే ప్రాపర్టీ వీడియోస్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో ఓవరాల్గా హౌస్ అయితే చాలా బాగుందండి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ ఉంది, మిస్ చేసుకోవద్దు. ప్రైస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. థ్యాంక్ యూ.